ఈ దేశంలో ఆత్మగౌరవ పోరాటం నడిపింది బీసీలు. నారాయణ గురువు, పెరియార్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ వీళ్ళంతా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బీసీ యువకులు కర్రలు పట్టుకొని కరసేవకులు లెక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాంట్లో తిరుగుతురు. ఇప్పటికీ ఈ దేశానికి 4 ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు అయ్యారు. ఇలాగ ఒక బీసీ పెద్ద మనిషి అయిందా చెప్పండి? ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ సనాతనం ఏమీ తలుసుకుంది? మూతికి ముంత ముట్టికి చీపురు ఊరవతలు పెట్టదలుచుకుందా దేశంలో దళితులను? చెప్పండి. ఒక్కడు మాట్లాడు దళితుల గురించి. ఎక్కడో ప్రపంచ దేశాల మీద దాడులు జరిగితే మాట్లాడిన వాళ్ళ మేధావులందరం ఇవాళ మరి సాటి మనిషిని మనిషిగా చూస్తలేరు. మరి దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కాబట్టి మేమందరం కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఈ దేశ పౌరులుగా, ఈ దేశ ప్రజలను మేము కాపాడుకోవాలి. దళితుల మీద దాడులు జరిగితే కూడా మేము రిట్రీట్ దాడులు చేస్తాం. మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము కత్తులు పట్టి కథన రంగంలో దుంకుతే నెత్తురు నేల మీద పారించిన వాళ్ళం, భీమాకోరగా యుద్ధం చేసిన వాళ్ళం, మీ తాడదుంపులకు భయపడే వాళ్ళం కాదు మేము. కాబట్టి ఖచ్చితంగా దళితుల మీద దాడులు చేసినప్పుడు మేము తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం.